ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, మరణాత. దేవుని నామములో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. బాగున్నారు అందరూ కూడా? చక్కగా దేవుని వాక్యములో ప్రార్థనలో అందరూ కూడా ఎదుగుతున్నారా? ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని ప్రార్థన చెయ్యండి, అలాగే ప్రార్థన చేసుకోండి. వాక్యాన్ని ప్రతి దినము కూడా ధ్యానించండి. వాక్యము ఒక మంచి గొప్ప అనుభూతి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను కదా, ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడే సమయము, అలాగే వాక్యం అనేది ప్రభు మనతో మాట్లాడే సమయం కనుక ఎవ్వరు కూడా మిస్ కావద్దు. దేవుని యొక్క వాక్యం పైన మీరందరూ కూడా దృష్టి, ప్రార్థన ఎల్లప్పుడూ కూడా చేయవలసిందిగా కోరిచి ఉన్నారు. ఈ యొక్క వర్తమానాలతో మీ అందరితో కనెక్ట్ అయ్యే గొప్ప అనుభూతి దేవుడు నాకు యూట్యూబ్ అలాగే వాట్సాప్ ద్వారా ప్రభు నాకు ఇస్తున్నాడు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా బహుగా దీవించి విస్తరింపచేయను గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుని అందరూ కూడా నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మా రాజా, మా యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, ఇప్పుడు ఏదైతే నీ మాటలు మేము అందరము కూడా ఆలకించబోతున్నామో తండ్రి, మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. మా జీవితాల కొరకు మాట్లాడండి, మా స్థితిగతుల కొరకు మాట్లాడండి, మా పరిస్థితుల కొరకు మాట్లాడండి. మేము ఏదైతే ఎదుర్కొంటున్నాం, మేము ఏదైతే కష్టము, నష్టము, బాధ, వ్యాధి ఎదుర్కొంటున్నామో అన్నిటి నుంచి విడుదల పొందుకునే ఒక గొప్ప శక్తివంతమైన మాటతో మా అందరినీ కూడా బలపరచండి ప్రభువా. వీక్షిస్తున్న వాళ్ళని, వింటున్న వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదింపజేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వాక్యము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యము. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచార వర్తమానము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను అలాగే విత్తనములో వెయ్యదగిన దేశముల్లోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుడి వాక్యముతో అందరితో కూడా మాట్లాడిన గాక. వైవాహిక ప్రేమను దేవుడు ఏం చేసుకుంటున్నాడట? జ్ఞాపకము చేసుకుంటున్నాడు. గమనించండి, మనం అందరము కూడా వధువు సంఘం. వరుడు అయిన యేసు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. ఆయన వరుడుగా, సంఘము, సార్వత్రిక సంఘమైన మనందరము కూడా వధువుగా పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆత్మచేత మనందరం కూడా తీర్చబడ్డాం. అయితే ఈరోజు మనం అందరము కూడా వధువుకి వరుడికి ప్రేమ ఉందా? ఈరోజు వధువు సంఘములో ఉన్న నీవు వరుడుగా ఉన్న యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నావా? ప్రేమించే ఆ తత్వంలోకి వెళ్తుందా? ఇర్మియా గ్రంథం మొత్తం కూడా చదవండి. ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, ప్రవక్త విలపిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిట్టూర్పులు వచ్చినా ప్రవక్త చెప్పవలసిన మాట చెప్పాడు. చెప్పడం వల్ల కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం వల్ల, అసలు యేసయ్యను ప్రేమించడం వల్ల మన జీవితంలో కలిగే లాభాలేంటి? ప్రభువును మనం ప్రేమిస్తాం. ఒక మనిషిని ప్రేమించామనుకోండి, ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ప్రేమల్లోకి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. పెళ్ళి అయిపోయిన వాళ్ళు చేస్తున్నారు, పెళ్ళి అవ్వలేని వాళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారు. ఎవరన్నా ప్రేమించినట్లయితే లాభం కోసమే. ఎందుకన్నా మనిషిని ఎక్కువగా అంత ప్రేమిస్తారంటే, ఆ మనిషి దగ్గర కొంచెం డబ్బు ఉందండి, లేకపోతే ఎందుకంటే ఆవిడ పైన అంత ఆశ పెట్టుకున్నారంటే ఆవిడలో అందం ఉందండి. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనే దాంట్లో సొంత లాభాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఈరోజు మనుషులైన నీవు, మానవులైన మనం అందరము కూడా మనము ప్రేమించుకుంటే లాభాలు పొందుకుంటామో లేదో నాకైతే తెలియదు. కానీ మానవులైన మనం అందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటే మన జీవితంలో ఈ అనురాగాలు అనేది కొనసాగుతాయో నాకైతే తెలియదు. కానీ ప్రభు నామంలో మీ అందరికి చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభుని కనిపెట్టుకుంటూ ఉంటారో, దేవుని అందు యథార్థవంతమైన జీవితంలో ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పి ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దేవుని యందు లాభం వారు పొందుతారు. ఆ దేవుని ప్రేమించడం అంటే ఏంటి పాస్టర్ గారు? ఐ లవ్ యూ అని చెప్పడమా? దేవాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రతిదినము కూడా దేవునితో చెప్పడమా? గమనించండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? పరిచర్ను ప్రేమించడము, లేకపోతే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుకుంటూ వెళ్ళడము, లేకపోతే దైవజనులను ప్రోత్సహించడము, దేవునిలో ఎదగడము, దేవుణ్ణి వెంబడించడము, దేవుణ్ణి సేవించడమే దేవుణ్ణి ప్రేమించినట్లు అవుతుంది. గమనించండి, చాలామంది కూడా దేవుణ్ణి
ప్రేమిస్తున్నామని నేను చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మందిరానికి వస్తే దేవుని ప్రేమించినట్టు అనుకుంటారు. లేకపోతే అది చేసేస్తానో ఇది చేసేస్తానో, ఎక్కువ కానుకలు పెద్ద మొత్తాదులో పెట్టేస్తే మేము దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అది ప్రేమ కింద వస్తారు. నేను తప్పని పట్టట్లేదు, కానీ ఇచ్చేది హృదయపూర్వకంగా ఉండాలి. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమన్నాడు. లోబడి ఉండాలి. దేవుని మాటకు ఎవరైతే లోబడి విధేయత కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుని చేత మీరు కూడా ప్రేమించబడుతూ ఉంటారు. ఒకరోజు యేసుప్రభువారి దగ్గరికి ఇలాగే యేసుప్రభువారు ఒక మంచి ప్రసంగం చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు యేసుప్రభువారు డబ్బున్న ఒక అధికారి వచ్చారట. ఆయనకు వచ్చి యవన కాలంలో ఉన్నాడు. అయితే యేసుప్రభువారి దగ్గర యేసుప్రభువారి వాక్యము చెప్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి ప్రేరేపిస్తుంది. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏమి చేయాలంటే యేసుప్రభువారు చెప్పారు, బాబు ధర్మశాస్త్రం అన్నీ కూడా పాటించు, నువ్వు ఈ రీతిగా చేస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు అనగానే ఆయన వెంటనే పక్కకి వెళ్ళి పెక్కపెక్క నవ్విసుకున్నాడు. ఎందుకు నవ్వుకున్నాడు అంటే, అయ్యా అన్నీ నేను ముందు నుంచే చేస్తున్నాను, ఏదైతే మోషే నియమించే ధర్మశాస్త్రం ఉందో ఇవన్నీ ముందుగానే పాటిస్తున్నాను, ఇంకా చేయవలసింది ఏమైనా ఉందా, ఇంకా నేను చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగితే యేసుప్రభువారు అన్నారు, నీకు ఆస్తి ఎక్కువ ఉంది కదా, ఆస్తిలో సగభాగము బీదలకు అమ్ము, నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. అంతేనండి. ఒక్క మాట మాట్లాడకుండా ఆ వ్యక్తి ముఖము చిన్నజొచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గమనించండి, ఇది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. చాలామంది చేసేది ఏంటంటే మేము ఇది చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి, నిజంలోకి వచ్చేసరికి చాలామంది కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో వెనకబడుతూ ఉన్నారు. ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని పాటించేస్తున్నాను, నేను మందిరానికి వెళ్ళిపోతాను, మా అమ్మని మా నాన్న సన్మానిచ్చేస్తాను, ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే నీ పొరుగువాన్ని ప్రేమించు, పేదవాన్ని ప్రేమించు, అక్కర్లో ఉన్న వారికి అక్కర్లు తీర్చు అనేసరికి ఆ యొక్క వ్యక్తికి, ఆ యవనస్తుడికి అసలు ఆ మనసు కూడా రాకుండా యేసుప్రభువారి దగ్గర నుంచి మాట్లాడకుండా మారుగా తిరిగి వెళ్ళిపోయాడు. గమనించండి, ఇలాంటి భక్తులు, ఇలాంటి విశ్వాసులు అనేక మంది కూడా ఈ మధ్యకాలంలో జీవిస్తున్నారు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి చాలామంది కూడా తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. గమనించండి, దేవుని ప్రేమించిన వాడు అతిక్రమములు చేయకుండా, పాపములు చేయకుండా, తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా, విధేయత కలిగి విశ్వాసముతో వినయముతో అన్ని విధాలు కూడా హృదయపూర్వకంగా దేవుని ఎవరైతే ఆరాధిస్తారో, దేవుని సేవిస్తారో వాళ్ళు దేవుని ప్రేమించేటట్టు. ఈరోజు మీ అందరికీ కూడా అసలు దేవుణ్ణి ప్రేమించడం వల్ల, ప్రభువుని అంతగా ప్రేమించడం వల్ల మన జీవితంలో కలిగే ప్రాముఖ్యమైన లాభాలు ఏంటి? నేను దేవుని ప్రేమిస్తున్నారు పాస్టర్ గారు, మీరు అన్నట్టే నేను దేవుని వెంబడిస్తాను, దేవుని సేవిస్తాను, విశ్వాసముతో ఉంటాను, అయితే దానికి నాకు కలిగే లాభాలు ఏంటి? చాలా ఉన్నాయండి. మరి సమయపూర్వకంగా మీకు కొన్ని లాభాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము చూసినట్లయితే 23వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 10-11 వాక్యాలు. మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. యెహోషువ సంగతి అందరికీ తెలుసు కదా. మోషే మృతి పొందిన తర్వాత ఇజ్రాయెల్ జనంలో నమ్మకస్తుడు, ఇజ్రాయెల్ జనంలో యోధుడు, ఇజ్రాయెల్ జనంలో విధేయత విశ్వాసము కలిగిన వారు ఎవరున్నారా అని చెప్పి చూస్తే యెహోషువ అద్భుతంగా కనబడ్డాడు. అయితే యెహోషువను దేవుడు ఎంపిక చేసుకున్న తర్వాత యెహోషువ దేవునికి కొన్ని మొరలు పెట్టాడు. అయ్యా, నేను మోషే వంటి గొప్పవాణ్ణి కాదు, నేను మోషే వంటి నాయకుని కాదు, నాకు మోషే వంటి జ్ఞానము లేదు, మోషే వంటి నీతో సహవాసము నాకు లేదు, నేనేమి చేయగలను? దేవుడు యెహోషువకు చెప్పిన మాట ఏంటంటే, అలనాడు నేను మోషేకి ఎలాగైతే తోడే ఉన్నానో ఇప్పుడు నీకు కూడా నేను అలాగే తోడే ఉంటాను, భయపడకు. నీవు నన్ను చేయవలసిన పని ఏంటంటే నన్ను ప్రేమించు, నీ తరపున నేను యుద్ధము చేస్తాను. హల్లెలూయా. ఏంటి, ఎరుకో ప్రాకారం వస్తే యెహోషువ కత్తులు పట్టుకొని వీరసంగలాగా వెళ్ళిపోయి వెంట అందరూ చంపుకుంటూ వెళ్ళిపోయాడా? ఏమీ చేయలే. దేవుడు ఎరుకో ప్రాకారం వచ్చినప్పుడు యెహోషువ భయపడిపోయాడు, అల్లాడిపోయాడు. యెహోషువ దేవుని తిరిగి, అయ్యా ఏం చేయమంటావు? ఈ పని చేయి, నన్ను స్తుతించండి, నన్ను స్తుతించి ఆ 7 రోజులు దాని చుట్టూ తిరగండి అని చెప్పి అనగానే అద్భుతంగా స్తుతించారు, బోరలతో ఉత్సాహధ్వనులు చేశారు, ఆనందధ్వనులు చేశారు. అద్భుతంగా ఎరుకో ప్రాకారం ఏమైందండి? కూలిపోయింది. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, దేవుని యందు ఎవరైతే ఒక విధేయత కలిగి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభుని ఎవరైతే సేవిస్తారో దేవుడు మీ పక్షాన యుద్ధము చేస్తాడు. జీవితం అంటే ఏంటండి? ఒక యుద్ధమే, ఒక రణం,
ఒక భయంకరమైన యుద్ధము పోరాటము జీవితంలో చేస్తాం. కుటుంబాల యుద్ధాలు చేస్తాం, ఆర్థికంగా యుద్ధము చేస్తాం, అనారోగ్యపరంగా యుద్ధములు చేస్తాం, లేకపోతే ఉద్యోగపరంగా అటు ఇటు తచ్చులాడుతూ ప్రతి దినము కూడా తెల్లవారు వెళ్ళిపోయి రాత్రి సాయంత్రమో మన పనులన్నీ కూడా ముగించుకుని మళ్ళీ పిల్లల కోసం కష్టపడుతూ మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉద్యోగాలు, దాని వ్యాపారాలు ఇవన్నీ కూడా చేసుకుని ఇది ఒక యుద్ధము వంటి ఒక పరిస్థితి, ఒక వాతావరణం కనబడుతుంటుంది మన జీవితంలో. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఏదైతే యుద్ధముగా భావిస్తున్నావో, నువ్వు ఏదైతే యుద్ధము వంటి పోరాటాలు నీ జీవితంలో చేస్తున్నావో, అది అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, లేకపోతే కుటుంబ సమస్య అయినా, లేకపోతే సమాజంలో సమస్య అయినా, ఎంత పెద్దదైనప్పుడు కూడా ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధము చేస్తాడు. గిద్యోను మూల కూర్చున్నాడండి. గిద్యోను ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ప్రకటించిందో, గిద్యోను దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. 300 మందితో, ఎంతమందితో? 300 మందితో 170,000 మంది ఉన్న మిద్యానీయులను అతి సులువుగా ఎలా హతమార్చగలిగాడు? అద్భుతం జరుగుతుంది. దేవుడు కానీ మన పక్షాన పోరాటం చేస్తే, ప్రభు మన పక్షాన్ని నిలిచి పోరాటము చేస్తే, అవతల వాడు కొన్ని కోట్ల మంది ఉండనివ్వండి, ఇటుపక్క నువ్వు ఒక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా నువ్వు యుద్ధం సాధించేస్తావు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన్ని ఎప్పుడూ కూడా యుద్ధము చేస్తూనే ఉంటాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. మోషే దగ్గరికి ఇజ్రాయెల్ జనం పెద్దలందరూ కూడా దగ్గరికి వచ్చేసి, ఏమయ్యా మోషే, బుద్ధుందా? బుద్ధికి గడ్డి తిన్నావా? ఏం చేస్తున్నా నీకు ఏమైనా అర్థమవుతుందా? అక్కడ ఐగుప్తు దేశంలో శవాలు లేవా? అక్కడ సమాధులు లేవా? ఎక్కడ మమ్మల్ని సమాధి తీసుకోవడానికి వచ్చామని చెప్పి బైల్స్ ఫోన్ అనే ఒక ప్రాంతంలో వాళ్ళు చిక్కుకున్నప్పుడు మోషేని ఇష్టానుసారంగా తిట్టారు. మోషే దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా ఏమి చేయమంటావు? నిర్గమ 14:14 వాక్యము చెప్తుంది కనుక నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ పక్షాన పోరాటము చేయవాడు నేనే. ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నీ పక్షాన్ని పోరాటము చేస్తా. దేవుడు ఆ రీతిగానే ఎర్ర సముద్రాన్ని ఏం చేస్తాడండి? పాయలు చేశాడు. దేవుడు మన పక్షాన్ని నిలిచి ఉంటే ఆ యుద్ధము ఎంత పెద్దదైనప్పుడు కూడా దేవుడు చిన్న దాంతో తొలగించేస్తాడు. చిన్న వాటితో జయం మనకి ఇచ్చేస్తాడు. కనుక మొట్టమొదటిగా ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వాళ్ళు కలిగే మొట్టమొదటి లాభం, ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. రెండోదిగా దేవుడు ఏం చేస్తాడండి? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, సేవిస్తారో, విధేయత హృదయపూర్వకంగా కలిగి ఉంటారో, రెండోదిగా వాళ్ళ జీవితంలో కలిగే రెండో గొప్ప ఆశీర్వాదం ఏంటి? కీర్తన గ్రంథము తెరవండి ఈసారి. కీర్తన గ్రంథము 91వ కీర్తన చూద్దాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వాక్యము చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు ప్రేమిస్తున్నాడని చెప్పేసి దేవుడు అతను ఏం చేస్తున్నాడట? తప్పించెదను. గమనించండి. రెండోదిగా ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, అనేకమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేస్తాడట? తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు. గమనించండి. ఈరోజు కొన్ని విషయాలు ఇరుక్కుపోయిన పాస్టర్ గారు, నేను దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను, వాళ్ళిద్దరికీ కూడా మధ్యవర్తిగా ఉన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎగ్గొట్టేశాడు, ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చి నా మీద పడతానని చెప్పి ఇరుక్కుపోయావా? లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కుపోయావా? కుటుంబ సమస్యల్లో ఇరుక్కుపోయావా? భార్యాభర్తల మధ్య సమస్యల్లో ఇరుక్కుపోయావా? లేకపోతే అనారోగ్యంలో ఇరుక్కుపోయావా? గమనించండి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ప్రభు వాళ్ళందరినీ కూడా తప్పిస్తాడు. వాళ్ళందరినీ కూడా పక్కకి తప్పించి అద్భుతమైన మార్గంలో దేవుడు నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఏంటి? బైబిల్లో ఏలియా అనేవాడు కనబడతాడు, రోషం కలిగిన ప్రవక్త. ఈ ఏలియా ఎప్పుడైతే దేవుని మాట అనేది ఆయనకి ప్రకటింపబడిందో, వెళ్ళి ఆహాబుకి చెప్పాడు, బాబు నీ వల్ల మొత్తం దేశం కరువులోకి వెళ్ళిపోతుంది అన్నారు. కరువులో ఏలియాని దేవుడు తప్పించి ప్రతి దినము సమృద్ధికరమైన ఆహారం ఇచ్చాడు. ఎందుకంటే ఏలియా ఒక్కడే దేవునితో మమేకమై ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. గమనించండి. మనమందరం కూడా ప్రభుని ప్రేమిస్తే తప్పిస్తాడు. ఎస్తేరు యూదులందరూ కూడా చంపేస్తారని చెప్పి హామాన్ అనేవాడు కుట్ర పన్నాడు. రాజు తాకీదులు ఇచ్చాడు, సంతకాలు పెట్టాడు, చంపాడు మొత్తం యూదులందరినీ కూడా. ఎస్తేరు మొద్దుగా ప్రార్థన చేస్తే ఆ యూదులందరినీ కూడా, ఎస్తేరును తన యొక్క జాతులందరూ కూడా దేవుడు తప్పించాడు. వాళ్ళు దేవుని ప్రేమించారు కనుక నోవాహు జల ప్రళయం నుంచి దేవుడు తప్పించాడు. ఈరోజు పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద ఇబ్బందులు, కష్ట నష్టములు ఎదుర్కొంటున్న నువ్వు ఒక్కసారి ప్రభుని ప్రేమిస్తే ఆయనని తప్పించదా? వాక్యం ఎంత చక్కగా చెప్తుంచండి. మరొకసారి చూద్దాం. కీర్తన 91వ కీర్తన 14వ వాక్యంలో
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఇఫ్ యు లవ్ గాడ్, దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు అన్ని విధాలు కూడా సమస్యల నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రేమిస్తున్నావా ప్రభువుని, దేవుణ్ణి సేవిస్తున్నావా? సేవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తప్పించబడతారు. ఎంత పెద్దదన్నా కూడా తప్పించబడతారు, ప్రమాదాల నుంచి తప్పించబడతారు. నేను ఇది గొప్ప అని నేను చెప్పుకోను కానండి, నా జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటన 2014లో హుదూదులో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చాలా మేజర్ యాక్సిడెంట్. నాకు ఇప్పటికీ నా చెయ్య అది చూస్తున్న నాకు యాక్సిడెంట్ గుర్తొస్తాయి. నేను బండి మీద వెళ్తుంటే ఒక కుక్క అడ్డు వచ్చిందని చెప్పేసి నాకు చూసుకోకుండా కుక్కను గుద్దేశాను. ఢీ కొనగానే నేను అవతల పక్క పడ్డాను. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను అవతల రోడ్లో పడినప్పుడు ఎదురుగా కానీ ఒక లారీ కానీ, ఎక్కువగా లారీలు తర్వాత పెద్ద పెద్ద కార్లు తిరిగే ఏరియా, ఆ సమయంలో కానీ ఎదురుగా ఒక లారీ కానీ ఒక కారు కానీ వస్తే నా యొక్క తలకి తగిలి గాయం ఎంత పెద్దదైపోతుందో, మరి ఉంటానో లేనో కూడా దేవుని యొక్క చిత్తమే. ఆ రోజు నేను అలా తప్పించబడినప్పుడు నా చెయ్యి ఒకటి ఇరిగింది. ప్రభా, గాయం, చిన్న గాయంతో తప్పించావు ప్రభా. ఎదురుగా కానీ పెద్ద పెద్ద లారీ కానీ వస్తే, పెద్ద పెద్ద కార్లు కానీ వస్తే నా జీవితం ఏమైపోతుందో అని చెప్పి నేను దేవుడికి ఆ దినం కృతజ్ఞత తెలిపాను. గమనించండి, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ప్రభు వాళ్ళని యాక్సిడెంట్స్ నుంచి తప్పిస్తారు, పెద్ద పెద్ద వాటి నుంచి తప్పించుకుంటూ వెళ్తారు. కనుక లవ్ యువర్ గాడ్, నాట్ ఎ హ్యూమన్స్. దేవుణ్ణి ప్రేమించండి, మనుషుల్ని కాదు. మనుషులంటే భార్యను ప్రేమించుకోకూడదండి. భార్యని ప్రేమించండి, భర్తని ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి. కానీ మీరు అవి ఎలాగైతే సమానంగా ప్రేమిస్తున్నారో దేవుణ్ణి కూడా ప్రేమించుకుంటూ వెళ్ళండి. ఆయనకి గౌరవం ఇవ్వండి, పరిచర్యలో ప్రోత్సాహంతో వెళ్ళండి, సేవకులను ప్రోత్సహించండి. తర్వాత ఆ యొక్క ఏదైతే పరిచర్య పరిస్థితులు ఉంటాయో అన్నిట్లో కూడా ముందుకు రండి, ఆయన సేవించండి, విశ్వాసములు ఉండండి, వాక్య ప్రకారంగా వెళ్ళండి, పొరుగువారికి సహాయపడండి. ఇవన్నీ కూడా ప్రభుని ప్రేమించినట్లు వస్తాయి. దేవుని యందు మీరందరూ కూడా ఎవరైతే కష్టాలతో ఉన్నారో ప్రభు మీ పక్షాన్ని యుద్ధము చెయ్యను గాక, అలాగే దేవుడు మీ అందరూ కూడా తప్పించును గాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకునండి. పరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు. యేసయ్యా, ఇప్పుడు ఏదైతే నీ మాటలు విని ఉన్నామో దానికే నీకు వేలాది వందనాలు. ప్రేమించిన వారిని ప్రభువా యుద్ధము చేస్తానన్నావు మా పక్షాన. రెండోదిగా ప్రభా, పరిస్థితులు అన్నిటి నుంచి తప్పిస్తానన్నావు ప్రభా. ఎవరైతే నీ మాటలకు విధేయత కలిగి నిన్ను ప్రేమిస్తూ వెలుచున్నారో వాళ్ళ పక్షాన్ని మీరు యుద్ధము చేసి అన్ని సమస్యల నుంచి తప్పించండి ప్రభా. వాక్యమైన శ్రోతలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభా. దూర ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అప్పులు, భారములు ప్రభా, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఒక్కరి నుంచి విడుదల, విముక్తి వాళ్ళ కలుగులాగిన సహాయం దయచేయండి. ఈ వాక్యముతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే ప్రభా, దానికే నీకు వేలాది వందనాలు. ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దీవెనకరంగా మారులాగిన సహాయం దయచేయమని, ఇదనమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా తోడు నడిపించమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాలు మీ అందరూ కూడా దీవెనకరంగా ఉంటున్నాయి, దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు వాట్సాప్లో ప్రతి దినము కూడా మీరు విందామనుకుంటే, తెల్లవారుజాము లేచిన మీకు వాక్యములు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము సోమవారం నుండి శనివారం వరకు మీకు వాక్యాలను పంపడం జరుగుతాయి. ఒకవేళ మీకు వాట్సాప్లో ఇబ్బందిగా ఉన్నట్లయితే, ఒకవేళ వాట్సాప్లో మీకు మెసేజ్లో రాకపోయినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ శామ్ పాలస్పల్లి అని యూట్యూబ్ ఛానల్ ఏదైతే మీకు కనబడుతుందో నా ఫోటోతోనే ఉంటుంది. ప్రతి దినము ఉదయము 6 గంటల నుండి, అనగా ఇండియా టైం ప్రకారం 6 గంటల నుండే వాక్యాలు అనేవి, ఈ రోజు మీకు ఒక వాక్యం, ఏ వాక్యం అయితే పంపుతున్నారో అదే రోజు యూట్యూబ్లో కూడా ఆ వాక్యాలు ఉంటాయి. దయచేసి వాటిని ఒకవేళ వీలైతే వీక్షించవలసిందిగా కోరిచి ఉన్నాయి. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నట్లయితే, ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నట్లయితే మీరందరూ కూడా దయచేసి కృతజ్ఞతగా ప్రభువుకి మీ అమూల్యమైన కానుకలను తెలియజేయవలసిందిగా కోరిచి ఉన్నాయి. నవంబర్ వచ్చేసింది కదండి, ఆల్రెడీ కృతజ్ఞత కానుకల పండుగ జరుగుతున్నాయి. మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ప్రోత్సాహం మాకు అందించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్, అలాగే ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ ఏవైతే కనబడుతున్న ఆ యొక్క ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్కి మీ సహకారం అందించి, మీ చెయ్యుతును అందించి ఈ యవ్వన పరిచయను మీరు అందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరిచి ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు మీ అందరినీ కూడా దీవించును గాక, ఆయన కృపతో మీ అందరినీ కూడా నడిపించును గాక. వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ.